మహాదేవ్ అందరికీ. మనమైతే ఇప్పుడు దిండిగల్లో అయితే ఉన్నాము. దిండిగల్ వెనకాల షోరూమ్ అయితే చూడండి. వెనకాల షోరూమ్ దగ్గర అయితే మనం స్టార్ట్ అవ్వబోతున్నాం. ఇప్పుడు మనం వెళ్ళబోతుంది కొడైకెనాల్. చలో మనం ఇక్కడి నుంచి అయితే మన బ్యాగ్ అది ఇది ప్యాక్ చేసుకొని మొత్తము సెటప్ అంతా ఆడబెట్టుకుని స్టార్ట్ అయిపోతాం. స్టార్ట్ అయిపోయిన తర్వాత మీకు కనబడతాను నేను. చలో రైట్. మనం మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయాం దిండిగల్ షోరూమ్ దగ్గర నుంచి కొడైకెనాల్కి. చూడండి వ్యూ పాయింట్స్. యా సైడ్కి చూడండి కొబ్బరి చెట్లు ఎట్లున్నాయో భయ్యా, హైలైట్ ఉన్నాయి అనుకోండి. ఈ వ్యూ అయితే మామూలుగా అయితే లేదు భయ్యా. సన్ అయితే మధ్యలో నుంచి కొడుతుంది చూడండి. ఆడ కొంచెం ముంగడికి వెళ్ళంగానే మొత్తం కొండలు కొండలు ఉన్నాయి భయ్యా, మొత్తం పక్కన మొత్తం. చలో మనం మధ్యలో అయితే అయినాము. మన టీజీ వెహికల్ అయితే కనిపించింది, పోదాం వాళ్ళని అయితే కలుద్దాం పోయి. నా ఎన్ని నుంచి అన్నా ఎన్ని నుంచి? హైదరాబాదేనా? హైదరాబాద్ ఎక్కడ? అమీర్పేట. మాది కూకట్పల్లి. శబర్కి అదే ఆల్ ఇండియా తిరుగుతున్నా. ఆల్ ఇండియా తిరుగుతున్నా. మనం వాళ్ళతో మాట్లాడిన తర్వాత చాలా మంచిగా అనిపించింది. రైడ్ అయితే ముందుకెళ్ళిపోయింది భయ్యా. మన అన్న వాళ్ళని కలిసినప్పుడు తెలుగు వాళ్ళని మనకి ఎంత హ్యాపీగా ఉంటుందంటే అంత హ్యాపీగా ఉంటుంది భయ్యా. మనమైతే ఇక్కడ ఛార్జింగ్ అయితే పెట్టేసినాము. కొంచెం ఆగి నుంచి స్టార్ట్ అయిపోదాం భయ్యా. ఇంకో దగ్గర కొంచెం ఛార్జింగ్ పెట్టినామంటే సెట్ అయిపోతుంది. మనం డైరెక్ట్ పైకి వెళ్ళిపోదాం ఇక మొత్తం. చలో భయ్యా, మనమైతే ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకున్నాము. 20 రూపాయలు అనేది ఇచ్చేసినాం. మనము 20 రూపాయలు ఇచ్చేసి మనం ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం మనమైతే. చలో భయ్యా, ముంగడ వ్యూ అయితే చూడండి ఎట్లుందో. మామూలుగా అయితే లేదు భయ్యా. ముందే కొండ కనబడుతుంది నుంచి. ఆ పెట్రోల్ బంక్ ఇప్పుడే క్రాస్ అయినా ఒక 500 మీటర్స్. కొండ అయితే ఎట్లుందో చూడండి భయ్యా. ముంగడ కొండలు స్టార్ట్ అయిపోయినాయి ఇక కొండలు మనకి. मेरा घर में कितना था? 1 महीना का कितना था? 900 आता. 950 आता. 950. 1 यूनिट के लिए 300 चार्ज कर रहे हैं तमिलनाडु गवर्नमेंट. अभी रेट पूरा ज़्यादा होता. 300 चार्ज कर रहे हैं. ஒரு யூனிட்டுக்குங்க 6 ரூபா. 6 rupees 1 యూనిట్. భయ్యా, మనకు అక్క వాళ్ళు అయితే ఫుల్ హెల్ప్ చేసారు. ఏంటంటే మనకి ఫుడ్ పెట్టించారు అండ్ నాకు లంచ్ కూడా అయితే ప్రిపేర్ చేయించారు భయ్యా. ఇక్కడ ద కాస్ట్ వచ్చేసి నియర్లీ నాకు 800 అట్లా పెట్టారు భయ్యా నియర్లీ. భయ్యా, మనమైతే అక్కడ కొంచెం టిఫిన్ తినేసి మనకు అక్క వాళ్ళు పెట్టించారు కదా టిఫిన్. ఆ టిఫిన్ అయితే తినేసి ఒక టీ అయితే తాగినాం మనము. టీ తాగేసి మనమైతే స్టార్ట్ అయిపోయినాం భయ్యా ఆడ ఛార్జింగ్ పెట్టుకొని. ఇక బంకులో ముందడ బంకులో కూడా కొంచెం ఓనర్ అయితే వచ్చేసి ఇక వాళ్ళని తిడతాము అది ఇది చేస్తుండే భయ్యా. ఈడైతే మన పరిస్థితి అయితే ఇట్లుంది. మరి ఇక ముందు చూద్దాం ఎట్లుందో, లొకేషన్ ఎట్లుందో. సైడ్ అయితే లొకేషన్ చూడండి భయ్యా, ఒక హారబుల్ బాగుంది భయ్యా, వండర్ఫుల్ ఇది లొకేషన్ అయితే. మీరైతే రావచ్చు ఈడకి, పక్కా రావచ్చు. బట్ స్కామ్స్ అయితే అవుతాయి భయ్యా పక్కా. ఇందాక చూపించినాను కదా మీకు. ఈ ఒక్క యూనిట్ వచ్చేసి వీళ్ళకి 300 పడుతుంది అని ఎంత ఫ్రాడ్ చేస్తుండే భయ్యా. చలో మీకైతే ముందు లొకేషన్స్ అయితే చూపెడతాను నేనైతే. భయ్యా, మన 25 పోయే స్పీడ్తోని కొడై ఎక్కేస్తున్నా భయ్యా. కొడై అది రియోతో. చూడండి భయ్యా ఇక్కడ లొకేషన్ అయితే చూడండి కిందకు ఒకసారి. హారబుల్ ఉంది ఇక్కడ. ఎవరన్నా వచ్చి ఎంజాయ్ కూడా చేయొచ్చు భయ్యా. మధ్యలో ఇక్కడ ఫోన్ వాడొద్దు, డ్రైవ్ విత్ సేఫ్ స్పీడ్ అని చెప్పేసి చాలా ఉన్నాయి. డ్రింక్ చేయకండి భయ్యా ఎక్కేటప్పుడు. ఈ వ్యాలీ ఫుల్ డేంజర్ అంట. ఎందుకంటే ఇక నేను కూడా చూసిన చాలా వరకు వెనకాల మనకి వెహికల్స్ కూడా చాలా స్పీడ్ వస్తాయి పైకి రావాలి కాబట్టి. కిందకి వెళ్ళడం కూడా అట్లనే పోతున్నాయి భయ్యా.
కొంచెం జాగ్రత్త వచ్చేటప్పుడు. భయ్యా మీకైతే డ్యామ్ చూపెడతా చూడండి కింద. నేను ఒకసారి పక్కన ఆగి అయితే చూపెడతాను. ఇక్కడైతే కనబడట్లేదు డ్యామ్. ఒక 2 నిమిషాలు నేనైతే ఆగుతాను సైడ్కి. భయ్యా ముంగటైతే చూడండి డ్యామ్ అయితే ఉంది చూడండి. ఇక్కడ ఫ్రంట్ సైడ్లో డ్యామ్ అయితే మస్తు ఉంది భయ్యా లొకేషన్ అయితే. అక్కడ వ్యూ అయితే చూసుకుని మనం అయితే స్టార్ట్ అయిపోయినాం మళ్ళా. భయ్యా ఫైనల్గా అయితే మన బండి అయిపోయింది భయ్యా. 40 కిలోమీటర్స్ దాకా వచ్చింది. 40 కిలోమీటర్స్ దగ్గర అయిపోయింది. లొకేషన్ అయితే హైలైట్ ఉంది. బ్యాక్ సైడ్ ఒకసారి చూడండి. లొకేషన్ అయితే హైలైట్ భయ్యా. ఎక్స్పీరియన్స్ బాగుంది. ఇక భయ్యా మనం తోస్తుంటే అన్న అయితే ఇక మనల్ని చూసి వచ్చి ఇక వాళ్ళ ఇంట్లో అయితే ఛార్జింగ్ పెట్టనిచ్చిండు భయ్యా మనల్ని అయితే. ఇక అన్నకి ఏం చెప్పాలో తెలియదు. ఇంకొక 10 కిలోమీటర్లు అయితే ఉంది. ఇక తల కొట్టుకుంటుంటే అన్న అయితే వచ్చిండు మనకి ఛార్జింగ్ పెట్టడానికి. వాళ్ళు ఇచ్చిన ఫుడ్ ఒకసారి చూపెడతా. ఒకసారి అయితే చూడండి ఏమేమి ఉన్నాయో, ఎన్ని వెరైటీస్ అయితే ఉంటాయో. ఒకసారి చూస్తే మీరే షాక్ అవుతారు. చూడండి భయ్య ఎన్ని అయితే ఉన్నాయో మొత్తం. వాళ్ళు డొనేట్ చేసింది ఇదంతా మొత్తం. ఈరోజు అయితే ఇంత ఫుడ్ తింటున్నా భయ్య మొత్తము. దాదాపు 4కి అయితే తింటున్నా. ఎస్టిమేషన్ 4. నేనైతే లంచ్ చేస్తున్నా ఇక ఇప్పుడు. అయితే చూడండి నా కోసం పైకి కూడా తీసుకొచ్చి పెడుతుండే ఇక. సరే అన్న, రైట్ అన్న, థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. భయ్యా మనమైతే స్టార్ట్ అయినాము. ఇక స్టార్ట్ అని చెప్పేసి వీడియోలో చెప్తాం మర్చిపోయాను. అందుకని మళ్ళీ వీడియో పెట్టా భయ్యా నేనైతే. మనమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ నుంచి ఇంకొక 10 కిలోమీటర్స్ ఉంటుంది మా అంటే. చలో వెళ్దాం పదండి. వెళ్ళే దారిలో అయితే ఈ వాటర్ ఫాల్ అయితే కనిపించింది. మస్తు ఉంది భయ్య. ఒకసారి వచ్చి అయితే ఒకసారి చూడండి. మస్తు ఉంది ఇది వాటర్ ఫాల్ అయితే. మీకు నచ్చుతుంది భయ్య పక్క. ఇందాక 25% ఛార్జింగ్ పెట్టుకున్నా. నేను వస్తుంది అనుకున్నా, బట్ ఈడ మళ్ళా మధ్యలో అయిపోయింది భయ్య. ఇంకొక 6 కిలోమీటర్స్ ఉంది. ఈడ నుంచి పైకి నెట్టుకుంటా పోవాలి భయ్య. మనమైతే చేద్దాం ఏదో ఒకటి, నెట్టుకుంటా అయితే పోదాం. చలో భయ్య మనం పైకి అయితే వచ్చినాం. ఒక 2 కిలోమీటర్లు వచ్చిన తర్వాత మన వెనకాల కనబడుతున్నారు కదా, వాళ్ళైతే మనకు ఒక 5-10 నిమిషాలు అయితే ఛార్జింగ్ పెట్టుకోండి ఇక అని చెప్పేసి చెప్తాం అనేది జరిగింది. ఈ నుంచి ఇంకొక 4 కిలోమీటర్స్ వెళ్తే ఛార్జింగ్ పాయింట్ దొరుకుతుందంట. ఆడకెళ్ళి ఛార్జింగ్ పెట్టుకొని కొంచెం వెళ్ళిపోదాం మనం ఈ నుంచి. భయ్య మనం అయితే మధ్యలోకి వచ్చినాము. ఇగో మన బ్రో వాళ్ళు అయితే లోపల పుష్ అయితే చేస్తురంట మన వాళ్ళు. బాయ్స్ మొత్తం మన వాళ్ళు. బ్రో బాయ్స్
భయ్యా మనమైతే రూమ్కి అయితే వచ్చేసినాం, రూమ్ అయితే తీసుకున్నాం. ఫుల్ కూల్గా ఉంది భయ్యా. మధ్యలో ఏం జరిగిందంటే హెల్ప్ చేస్తున్నారు అన్నారు కదా, వాళ్ళైతే మనీ అయితే అడుగుతారు భయ్యా. ఇక అదొక టైప్ ఆఫ్ స్కామే అనుకోండి. ఇక ఎవరన్నా హెల్ప్ చేస్తే అదొక ఇక అడుగుతారు అనుకోండి. ఇక ఏది ఉచితంగా రాదు అనడానికి ఇది ఒక నిదర్శనం భయ్యా. ఇక్కడికి వస్తే మీరు కొంచెం జాగ్రత్తగా రండి, మంచిగా పైనకి వచ్చి మీ అవసరాలు ఏందో మీ సొంతంగా మీరు చూసుకోండి. ఇక్కడ చూడండి భయ్యా, కాలభైరవుడు కింద అయితే మనకి వస్తున్నాడు కదా, ఫుల్ బ్లాక్ బ్రో మొత్తం భయ్యా. ఇది మొత్తం బ్లాకే ఉంది, చూసి షాక్ నేనైతే. చలో మనమైతే ఈరోజు అయితే పోయి ఎడిటింగ్ చేసుకొని వండుకుందాం భయ్యా. చలో మళ్ళీ కొత్త వీడియోతో కలుస్తాం మళ్ళీ, రైట్.